గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా దోపిడీ జరిగిందో మీ అందరూ చూశారు. ఏ రకంగా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు. వీటన్నిటినీ దాటుకొని మిమ్మల్ని అందరినీ మేల్కొల్పి యువగళం పేరుతో నారా లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి మీ అందరిలో కూడా స్ఫూర్తిని రగిలించినటువంటి పరిస్థితి. ఏది అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రానికి, ఏ రకంగా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారో, ఏ రకంగా భయభ్రాంతులకు గురై ఇళ్లల్లోంచి బయటకు రావడానికే భయపడుతున్నారో, అలాంటి పరిస్థితుల్లో యువగళం పేరుతో పాదయాత్ర చేసి గత ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మిమ్మల్ని అందరినీ చైతన్యం చేసినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డిఎస్సి నిర్వహించి టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటిపై ఒకటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు.